తెలుగుదేశం పార్టీకి తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడిగానే ఉంటానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అన్నారు. పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగానే ఉంటానని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో కలిసి మాట్లాడాకే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించారని, పార్టీకి నష్టం కలిగేలా ఏనాడు ప్రవర్తించనని అన్నారు రామారావు. ఉదయగిరి టీడీపీ టికెట్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుతో కొంత బాధ కలిగిన మాట వాస్తవమేనని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇటీవల ఉదయగిరిలో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. ఒకసారి ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటీవల మీరు అసంతృప్తిగా కూడా ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. మీకు చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇచ్చారు? గత లాస్ట్ మంత్లో తెలుగుదేశం పార్టీ టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు అసంతృప్తిగా ఉన్నది వాస్తవేను. కాకపోతే సమాచారం లేకుండా చేశారని బాధపడ్డాను తప్ప అంతకుమించి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కాదు. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడే, ఆయన మీద మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. అందుకని నన్ను పిలిచి హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో కలవటం జరిగింది. జరిగిన దానికి ఆయన ఏది చెప్పాలో నాకు చెప్పాడు. నేను కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పి బాబు గారికి చెప్పడం జరిగింది. ఈరోజు నాకు ఇచ్చిన ఈ పదవి ఏదైతే ఉందో అది కూడా నేను ఆయన అడగలేదు, ఆయనకే ఆయన నాకు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీతో మీరు సంతృప్తి చెందినట్టు? నేను పదవుల కోసం ఇంకో దానికోసం నేను ఏ రోజు పాకులాడలా. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, ఆయన అంటే నాకు అభిమానం కాబట్టి నేను పార్టీకి వచ్చా. ఈ టిక్కెట్ గురించి కూడా సమాచారం లేకుండా చేశారనే దాని మీద బాధపడ్డానే తప్ప అదే నేను ముందుగా పిలిచి చెప్పేసిందంటే ఇంత దూరం కూడా వచ్చేది కాదు. అది నేను ఓపెన్గా మన కలిగిరిలో చెప్పాను, నిన్న బాబు గారికి కూడా చెప్పాను. సరే, ఆయన నాకేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు, దానికి నేను అంతవరకు ఇది ఇంకా లీవ్ ఇట్ అని చెప్పేసి అక్కడ వదిలేసాం. చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది. నాకు పదవి ఇచ్చినా అయిపోయినా ఆయన దగ్గర నా గౌరవం ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. గతంలో ఏ విధంగా గౌరవం ఉందో అదే విధంగా ఇప్పుడు నన్ను గౌరవిస్తా అని చెప్పి కూడా ఆయన నాతో చెప్పడం జరిగింది. అందుకనే నేను బేషరాలు పక్కన పెట్టేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా నెల్లూరు పట్టణంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. క్యాడర్కి మాత్రం ఎలాంటి అన్యాయం లేకుండా రేపు ఫ్యూచర్లో కూడా క్యాడర్ వెనకాల నేను ఉంటావు. కొత్త వాళ్ళు వచ్చేసి ఇక్కడ నిజమైన కార్యకర్తలు ఎవరు, నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరు, మొత్తం 142 పంచాయతీల్లో నాకు ఇంచి తెలుసు. అందుకనే వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు కూడా అన్ని మండలం వైజ్ పిలిచి కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ వెనకాల నేను ఉంటాను. కొత్త వాళ్ళకి తెలియకపోయినా నేను తెలియపరిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. అంటే ఇప్పటికే ప్రకటించినటువంటి ఉదయగిరికి సంబంధించి కాకర్ల సురేష్కి మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి గురించి కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, దానికోసం ఎవరి మీదో పర్సనల్గా గచ్చి పెట్టుకొని నాకు అసలు పర్సనల్గా ఎవరి మీద ఏమీ ఉండదు. ఆయన ఎవరో కూడా ఆయనకి నాకు మధ్య తగాదాలు ఏమి లేవు. కానీ మేము పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసమే నిలబడతాం, పార్టీకి ద్రోహం చేయము. టీడీపీ సంబంధించి ఉదయగిరి టీడీపీ ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవబోతుంది, 100% గెలుస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. 19 నుంచి 24 శూన్యం. అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాల. మేము 2 హాస్పిటల్ కట్టించాం, ఉదయగిరిలో కానీ వింజమూరులో కానీ. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ తీసుకొచ్చాం, 2 నేషనల్ హైవేలు తీసుకొచ్చాం, 6 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం, 27,000 టాయిలెట్లు కట్టించాం, 4,600 ఇళ్ళు కట్టించాం, కొన్ని వేల చెక్ డ్యాములు కట్టించాం. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడు జరగదు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ ఏది చెప్తే అది చేసేదానికి నేనున్నాను. నేను పదవుల గురించే నేను కేర్ చేయను. నాకు పదవి ఉన్నా లేకపోయినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన ఏది చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అయితే మొత్తం మీద కూడా ఏదైతే ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి అసంతృప్తికి సంబంధించి బొల్లేని రామారావు అసంతృప్తి చెందడం వాస్తవేనని, అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గమనించి ఇటు బొల్లేని రామారావును కూడా పిలుపునిచ్చడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసమే పనిచేస్తానని అక్కడ చంద్రబాబు నాయుడు ఆదేశించిన అటువంటి ప్రకారమే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి కూడా సపోర్ట్ చేస్తానని బొల్లేని రామారావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.